ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గల దేశాల్లో ఎన్నికల నిర్వహణ, వాటి ఉత్తమమైన పద్ధతులను విదేశీ ఎన్నికల సంస్థలకు పరిచయం చేయడానికి భారత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులైతే ఏర్పాట్లయితే చేశారు. భారతదేశంలో 7 దశల్లో ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 94 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా నూతన మార్పులు తీసుకొస్తూ కూడా వచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచే ఓల్డేజ్ ఎవరైతే వయసు పైబడిన వారికి ఆ ఓటు హక్కును ఏ విధంగా తమ ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశం ఏ విధంగా కల్పించారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి ఏ విధంగా కల్పించారు, నూతన ఓటర్స్కు ఇటు ఓటు వేసేందుకు ఇటు ఓటర్లకి ఏ విధంగా మార్చాలి, వారందరూ కూడా 100% ఓట్లు ఏ విధంగా పడాలనే అంశాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ప్లాన్స్ చేస్తూ కూడా ముందుకు వచ్చారు. ఇలాంటి అంశాలన్నింటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విదేశీయులకు చూపించే విధంగా అయితే ఏర్పాట్లు తీస్తున్నారు. ఈ ఎన్నికలకు పర్యవేక్షణ చేసేందుకు దాదాపు 23 దేశాల ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ అయితే ఇందులో రాబోతున్నారు. వీళ్ళతో పాటు 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులందరూ కూడా భారతదేశానికి చేరుకొని భారతదేశంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశాలన్నింటిని కూడా పర్యవేక్షణ అయితే చేయబోతున్నారు. ఇందులో భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, అలాగే కిజీ రిపబ్లిక్, రష్యా, మాల్గోవా, టునీషియా, సివిల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్తో పాటు కజకిస్తాన్, జార్జియా వంటి 23 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు భారతదేశానికి రాబోతున్నారు. వీరితో పాటు ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, పపువా న్యూగినియా మరియు నమీబియా ప్రాంతం నుంచి వారు కూడా ఈ భారతదేశంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరందరికీ కూడా భారతదేశంలో ఇంటర్నేషనల్ ఫౌండర్ ఫర్ ఎలక్ట్రల్ సిస్టమ్తో పాటు సభ్యులు భూటాన్, ఇజ్రాయెల్ నుండి మీడియా బృందాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే మే 4వ తేదీన వీరందరూ కూడా భారతదేశానికి చేరుకున్నారు. వీరందరినీ ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్వాగతం అయితే పలికారు. మే 5వ తేదీన మొదటగా వారందరికీ స్క్రీన్ పైన ఎటువంటి చర్యల్లో జరుగుతున్నాయి, ఎటువంటి పద్ధతిలో జరుగుతున్నాయి అంటూ కూడా ఒక స్క్రీన్ పైన చూపించిన తర్వాత ఈ 3వ దశలో మే 7వ తేదీన పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అక్కడ తీసుకువెళ్ళి నేరుగా చూపించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. మొత్తానికి మే 7వ తేదీన జరుగుతున్న రాష్ట్రాల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే 13 రాష్ట్రాల్లో 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్తో పాటు మొత్తంగా 13 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వారిని పర్యటించి అక్కడ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా జరుగుతోంది, ఓటర్లు ఏ విధంగా వచ్చి ఓటు వేస్తున్నారు, ఓటర్ వేసే సమయంలో వారికి ఇచ్చే సదుపాయాలు ఏ విధంగా ఉంటున్నాయి, వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, షెల్టర్ ఫెసిలిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక ఓటు మొదటి ప్రక్రియ నుంచి ఓటు వేసే ప్రక్రియ వరకు ఏ విధంగా నడుస్తుంది, ఇలాంటి మొత్తంగా వారికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇటు విదేశీ ఎన్నికల సంస్థ ప్రతినిధులందరికీ కూడా చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటందరికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ అలాగే సుఖ్బీర్ సింగ్లు చూపిస్తారు. మే 5వ తేదీని వీరందరికీ కూడా ప్రతినిధులకి ఉద్దేశించి అయితే ప్రసంగించిన తర్వాత మొత్తానికి మే 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. భారతదేశంలో ఇంత పకడ్బందీగా ఈ 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకే వాళ్ళు షెడ్యూల్తో ప్రకటనతో పాటు ఏ దశల్లో ఏ మేరకు జరగాలి, మొదటి దశలో జరిగిన స్థానాలు, 2వ దశలో జరిగిన స్థానాలు, 3వ దశలో జరిగిన స్థానాలు ఇవన్నిటికీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే 543 లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపు 94 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం చేసుకుంటూ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో ఎన్నికలను ఏర్పాటు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి అంతటినీ కూడా ఇటు విదేశీ ఎన్నికల సంస్థల ప్రతినిధులందరికీ కూడా వివరించే ప్రయత్నాలు అయితే చేస్తారు. వారు కూడా భారతదేశంలో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి తమ దేశంలో ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాలా, ఈ పద్ధతిలో చేస్తే ఎలా ఉంటుంది అనే కూడా సమావేశాల్లో చర్చించే అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఇక 2వ అతిపెద్ద దేశంగా ఇప్పుడు భారతదేశం ఉంది జనాభా ప్రకారం చూస్తే. సో ఇంతమంది ఓటు హక్కును వినియోగించున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజలందరినీ ఇటు 100% ఓటింగ్ వైపు ఏ విధంగా నడిపించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్నిటిని కూడా వివరించే కార్యక్రమాలు అయితే ఉండబోతాయి. ఎందుకంటే భారతదేశం అంటే ఇటు నదులు,
సముద్రాలు ఇటు పీఠభూమి మొత్తంతో కలిపి ముందుకెళ్తుంది కాబట్టి ఇటు సముద్ర తీర ప్రాంతాల దగ్గర ఏ విధంగా ఉంటుంది, నది తీర ప్రాంతాల దగ్గర ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నిటిని కూడా వివరిస్తూ కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాటన్నిటికి వివరించిన తర్వాత మే 9వ తేదీన ఇటు ప్రతినిధుల బృందం మొత్తంగా ఈ వారి కార్యక్రమం అయితే ముగుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.